ఈ ప్రవచన వాక్యములు చదువువాడును గైకొను వారును ధన్యులు అని చెప్పి ప్రకటన గ్రంథం 1:3 రాయబడి ఉంది. ధన్యులు అంటే దీవింపబడిన వారు అనగా సంతోషభరితులు లేదా భాగ్యవంతులు. మనము సంతోషంగా దీవించబడిన వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా మనం జీవించాలంటే కేవలము వాక్యము చదివే వారముగా, బైబిల్ను మోసేవారముగా ఉండకుండా అందులో వ్రాయబడిన శాసనములు గైకొనే వారముగా ఉండాలి. రోగం తగ్గడానికి మందులు కొంటాము. ఆ మందులను జేబులోనో బ్యాగ్లోనో లేకపోతే తల కిందో పెట్టుకుంటే లేదా ప్రతిరోజు మందులను చదివితే ఉపయోగం లేదు. రోగం తగ్గదు. రోగం తగ్గాలంటే క్రమం తప్పకుండా మందులు వాడాలి. అలానే వాక్యం చదివితే సరిపోదు. వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి, ఆచరించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ చెప్తుంది. అవునండి, మనం వాక్యం దినదినము చదువుతుంటాము, దినదినము చూస్తూ ఉంటాము, బైబిల్ పట్టుకుంటూ ఉంటాము. కానీ అందులో ఉన్న అంశాలు, అందులో ఉన్న సారాంశాలు మనము ఆలోచించము, గ్రహించము. చదువుతాము, అక్కడ పెట్టేస్తాము. అలా ఉండేవాళ్ళం కాకుండా ఆ వాక్యాన్ని చదివే వారంగా, ఆ వాక్యాన్ని గైకునే వారంగా మనం ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా చూసినట్లయితే ప్రభునందు మృతునందు వారు ధన్యులు అని అన్నారు. అంటే ప్రకటన గ్రంథము 14:13 ప్రభునందు మృతునందు వారు ధన్యులు. ఈ లోకయాత్ర ముగించే సమయంలో క్రీస్తులో విశ్వాసం కలిగి, క్రీస్తుతో సత్సంబంధం కలిగి కన్నుమూయడం గొప్ప ధన్యత. పరిశుద్ధ గ్రంథం ఇలాగూ సెలవిస్తుంది: ఒకని జన్మదినము కంటే వాని మరణ దినమే ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దినమో, ఏ గడియలో కన్ను మూస్తామో తెలియదు. కానీ అలా కన్ను మూసే రోజు వచ్చినప్పుడు క్రీస్తులో కన్ను మూస్తే మనము ధన్యులము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు మృతునందు వారు ధన్యులు అని చెప్పి మన లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ ధన్యత మనము గైకొనే వారంగా ఉండాలి. మూడవ ధన్యత చూసుకున్నట్లయితే తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తన యొక్క వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16:16 రాయబడి ఉంటుంది: మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, రక్షణ యొక్క వస్త్రం కలిగి నీతిగా జీవిస్తూ ఆ యొక్క రక్షణ వస్త్రమును కాపాడుకునేవాడు మనము ధన్యులమంట. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుణ్ణి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించాడంట. లూకాసు వార్త రాయబడి ఉంటుంది 10:20-22 వరకు. ప్రశస్త వస్త్రము రక్షణకు, సమాధానానికి, నీతికి, అంగీకారానికి సూచనగా ఉంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి దిగిపోతూ యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగలు అతను కొట్టి అతడి వస్త్రమును దోచుకున్నారట. సహోదరుడా, సహోదరి, ఈ పాపానికి చోటు ఇచ్చిన ఎడల దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ వస్త్రమును, సమాధాన వస్త్రమును సైతానైన అపవాది దొంగిలించి నిన్ను మలినపరిచి అర్ధనగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. సాతానికి చోటిచ్చే వారంగా ఉండకూడదు. మన రక్షణ వస్త్రాన్ని కొనవరకు కాపాడుకునే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. యేసు దొంగ వలె వస్తాడు. కావున దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని ప్రతి నిత్యము మనము
కలిగి ఉండాలి. కలిగి ఆ యొక్క వస్త్రాన్ని కలిగి జీవించాలి. ఇక నాలుగవదిగా చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వధువు సంఘమైన మనము వరుడైన యేసుక్రీస్తు వివాహంలో వధువుగా పాలు పంచుకోవడం ధన్యకరము. నీవు నేను క్రీస్తుతో పెండ్లికి ముస్తాబవుతున్న వధువులు అనే సంగతి మర్చిపోకూడదు. యేసుక్రీస్తు తన మొదటి రాకలో తన ప్రాణాలని బలి ఇచ్చి మనల్ని ప్రదానం చేసుకున్నాడు. రెండవ రాకడలో జరిగే వివాహ మహోత్సవానికి మనల్ని ముస్తాబు చేయమని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి వెళ్ళాడు. మనలో మచ్చైనను మరకైనను పాపమైనను లేకుండా యేసయ్య మాట ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన చేతులను తీసుకుని వివాహ మహోత్సవం కొరకు సిద్ధపరుస్తున్నాడు. కనుక నీవు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడగలము. గొప్ప ధన్యత. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది గొప్ప ధన్యత అని మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మలో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఇక ఐదవదిగా చూసుకున్నట్లయితే ఐదవ ధన్యత, ఈ మొదటి పునరుద్ధానములు పాలుగలవారు ధన్యులు. ప్రకటన గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. క్రీస్తు వలె మనం తిరిగి లేవాలంటే సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలంటే మనము మరణించాలి. కానీ మనం సజీవంగానే ఉన్నాం కదా. పునరుద్ధానము ఏ విధంగా సాధ్యము అని మనము క్వశ్చన్ చేసుకుంటే దానికి సాదృశ్యంగా దేవుడు బాప్తిసము అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక రోమా పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు చూసినట్లయితే అక్కడ ఈ యొక్క మరణాన్ని గురించి బాప్తిసాన్ని గురించి మనకు రాయబడి ఉంటుంది. పాపము వృద్ధి చెందిన చోట కృప మరింత వృద్ధి చెందిందని పౌలు చెప్పాడు. ఈ యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకోలేని పాపులు కొందరు ఈ వచనంలో ఉన్న ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు. అంటే ఈ యొక్క ఇంకా మొదటి పునరుద్ధాన పాలు పొందువారు ధన్యులు అని చెప్పి రాయబడి ఉంది. అలాగే 6వదిగా చూసినట్లయితే ఈ గ్రంథంలోని వాక్యములను 6వది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యులు అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. ఈ రోజుల్లో ఆదివారపు క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు లేదా పండగ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. కొంతకాలం వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా జీవిస్తున్నారు. కానీ తర్వాత ఏమవుతుందో యేసు వాక్యాన్ని, సంఘాన్ని, సంఘ క్షేమాన్ని విడిచి లోకంలోని పాపంలోనూ కలిసిపోతున్నారు. ఇది వినుచున్న నీవు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. చివరి వరకు, తుది శ్వాస వరకు క్రీస్తు సాక్షిగా వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే నీ జీవితము ధన్యమవుతుంది. ఆయన వాక్యాలను, ఆయన ప్రవచన వాక్యాలను గైకొనాలి. ఆయన చెప్పే జీవంగల మాటలు వినేవారంగా ఉండాలి. ఆయన అడుగుజాడులో నడిచేవారంగా ఉండాలి. మనము ఆదివార నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. దేవుణ్ణి చావైతే మేలు అన్నాడు పౌలు భక్తుడు. కనుక దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని
ప్రతి దినము, అనుదినము, అనుక్షణము కాపాడుచూ ఉంటాడు. కనుక ఆ వాక్యం, ప్రవచన వాక్యాలను గైకునే వారంగా ఉండాలి. ఆ వాక్యానుసార జీవించే వాళ్ళంగా ఉండాలి. వాక్యము ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఆ వాక్యము మన హృదయాల్లో ఫలించే వాళ్ళుగా, నీరు కట్టి ఫలించే విధంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మన కుటుంబము, మన యొక్క పరిస్థితులన్నీ కూడా వర్ధిల్లింపచేస్తాడు దేవుడు. మనం అనుక్షణము మనల్ని తాకుతూ ఉంటాడు, అనుదినము మనల్ని కాపాడుతూ ఉంటాడు. తర్వాత 7వ ధన్యత, ఇంతవరకు 6 ధన్యతలు చెప్పుకున్నాము. 7వ ధన్యత, పరలోకంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది. పరలోకంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. పరలోకంలో ప్రవేశించినట్లు తమ వస్త్రాలని ఉదుక్కున్నాలంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 8, 9 రాయబడి ఉంటుంది. గొర్రెల పోవు ద్వారము నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వారు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు నుండును. పరలోకానికి మార్గము, ద్వారము ఒకే ఒక్కరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కరు పరలోకంలో ప్రవేశించుట సాధ్యం కాదు. నా నామము పేరట, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక మన యొక్క మంచితనము, కానుకలు, సంఘ సభ్యత్వము, దాన ధర్మములు ఇవేవి కూడా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. కానీ ఈ రోజుల్లో అనేక మంది తమ హోదాను చూపించుకునేవారుగా ఉంటారు. ఇవేవి కూడా ఈనాడు నీ హోదా నిన్ను పరలోకం చేర్చదు, నీ మంచితనం పరలోకానికి చేర్చదు, నీ వ్యక్తిగత ఆడంబరాలు పరలోకానికి చేర్చు. దేవునిలో నువ్వు వినయం కలిగి, విధేయత కలిగి, ఆయన అడుగుజాడలలో ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యం అనుసరించే వారుగా ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి, యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి చేర్చబడతావు. ఈ దినము అనేక మంది తమ స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం పాకులాడేవారుగా ఉంటున్నారు. దేవుని కొరకు ఆయన అడుగుజాడలో నడిచేవారంగా ఉండాలి. అనేక మంది తన ఆ యొక్క ఆశలు, కోరికలు అనేవి కూడా పేటరేగిపోతూ ఉన్నాయి. అవి చచ్చితేనే దేవుని రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలము. స్థితులు లేకుండా పరలోకానికి వెళ్ళవచ్చు, ఆరోగ్యం లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, సిరి సంపదలు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, చదువు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, అందచందాలు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు. కానీ యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఈ యొక్క 7 ధన్యతలు మన నిజ జీవితంలో లేకుంటే ఆయన యొక్క సన్నిధానం చేరే అవకాశం మనం కోల్పోతాం. ఈ ధన్యతలు అనేవి మొట్టమొదటిగా ఆ యొక్క ఈ ప్రవచన వాక్యాలు చదువును గైకుని వారు ధన్యులు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా, అలాగే ప్రభునందు మృతులు ధన్యులు అని రెండవ ధన్యత మనం కలిగి ఉండాలి. మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. అలాగే గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. 6వదిగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని చెప్పబడింది. అలాగే 7, పరలోకంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఈ 7 ధన్యతలు మనం కలిగి ఉంటే దేవుని రాజ్యానికి మనకు టికెట్, ఒక పాసు సంపాదించుకున్న వారం అవుతాము. ఇవి ఎల్లవేళ మన హృదయం అందు ముద్ర వేసుకున్న వారమై ఉండాలి. ఆ వాక్యాలన్నీ కూడా మనం నెమర వేసుకునే వారంగా ఉండాలి. ప్రభు ఈనాడు మీతో
మనతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యము అది రెండంచులు గల ఖడ్గం వంటిది. అది ప్రతి ఎముకలను దూరుచు అన్ని విధాల మనల్ని పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. మనము ఎల్లవేళలా ఆయన వినికిడిలో జీవించాలని కోరుకుంటుంది. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటుంది. ఆ వాక్యాన్ని చేత పట్టుకునేవారం. ఆ వాక్యాన్ని మన హృదయంలో, వాక్యమే మనం అయి ఉండేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ధన్యులుగా ఉండేలే విధంగా చేస్తాడు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనే నిశ్చయతతో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఆయన అడుగుజాడల్లో నడిచే వారంగా ఉండాలి. ఆయన యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు, ప్రతి అక్కరను తీరుస్తాడు. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనకు వెంటనే జవాబు వస్తుంది. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయుడు. కనుక మనము ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ, ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ అవకాశం కలిగించిన మన బ్రదర్స్ కు వందనాలు తెలియచేసుకుంటూ, ఈ వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్.